టబ్ పెట్టించానన్నా, తొట్టి పెట్టించిందట, ఆ తొట్టి కూడా చూడాలంటండి. ఈ తొట్టిగా ఇంట్లో వదలేదంటే మొత్తానికి, అమ్మా వదిలేసేనమ్మా, వదిలేండి, ఇంకోసారి ఎప్పుడైనా చూస్తాం, ఇంట్లో ఉంటానంటే ఒకసారి వచ్చేలా ఉండదంట మహా తల్లి. అప్పుడు ఇలాంటి వారిని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇల్లు ఇచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా లేక దేవుడి ఇచ్చిన ఇంట్లో ఆనందిస్తుందా? ఇంట్లో ఆనందిస్తుంది. ఈరోజు చాలా మంది దేవుని పిల్లలు బలహీనులుగా ఎందుకుంటారంటే, మీకు దేవుని ఆనందించడం వల్ల యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం ఉంది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. బలం ఉందండి అని పిలిపించాడే భక్తుడు. యేసుక్రీస్తులోని బలాలు, ఎన్ని బలాలు వచ్చాయి? మీకు 7 బలాలు వచ్చాయి. ఇవేమి నేను వివరించాను, మీకు 3-4 చెప్తానేమో, కానీ మిగిలింది మీరు ధ్యానం చేసుకోండి. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో చివరి బలం ఉంటుంది. చూడండి, 31వ వచనంలో చదువుతాను. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు, చెప్పడం ఏం పొందుదురు? తెలిసిన మాట చెప్పండి, ఏం పొందుదురు? నూతన బలం పొందుదురు. ఇది ఏమి బలం అంటే, దేవుని కొరకు కనిపెట్టుటలో వచ్చే బలం, దేవుని కొరకు ఎదురు చూచటలో వచ్చే బలం. వినండి, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా బలహీనమైనటువంటి మనకు చాలినంత బలం యేసుక్రీస్తు. క్రీస్తు దేవుని శక్తి. ఆ యేసుక్రీస్తున్న బలాలన్నీ ఇప్పుడు మీరు లిస్ట్ అవుట్ చేయించారు. సరే, ఇందులో ఎన్ని బలాలు అనుభవిస్తున్నారో, ఎన్ని బలాలు అనుభవించిన వారు ఉన్నారో మీకే తెలుస్తుంది. మొదటి శక్తి శిల్వ శక్తి, రెండవ శక్తి వాక్యపు శక్తి, మూడవ శక్తి చెప్పండి రక్తపు శక్తి, నాలుగవ శక్తి పునరుత్థాన శక్తి, ఐదవ శక్తి ఆత్మశక్తి, ఆరవ శక్తి ఎరుగుటలో శక్తి, ఏడవ శక్తి ఆనందించుటలో శక్తి, ఎనిమిదవ శక్తి చెప్పడం ఏంటంటే, చెప్పండి, ఎనిమిదవ శక్తి ఏంటి? ఎదురు చూడడంలో శక్తి. ఇవన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. విశ్వాసమందు మీరు నిలకడగా ఉండి, ఇప్పుడు మీరు బలం ఉందండి. ఎందుకంటే మీ ముందు పోరాటం ఉంది. పోరాటం గురించి ఏమీ చెప్పకుండా బలం గురించి మాట్లాడలేను. బలహీనత ఏంటో చెప్పాను. అమ్మా వింటున్నారా? మన బలహీనతలకు చాలినంత బలం ఎక్కడ పొందుపరచబడి ఉందో ఆ నిధి ప్రభువైన యేసుక్రీస్తే, అది మీతో చెప్పాను. ఇప్పుడు మన ముందు పోరాటాల గురించి 3 మాటలు చెప్పి, మన దేవుల్లో బలవంతడానికి ఏం చేయాలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సావధానంగా వినండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న జవాబు చెప్పండి. దేవునికి శత్రువు ఎవరనుకుంటారు? సరే, క్రీస్తుని శత్రువు ఎవరనుకుంటున్నారు? సరే, జవాబు రావట్లేదుగా. పరిశుద్ధాత్మని శత్రువు ఎవరనుకుంటున్నారు? ఏంటి మీ మౌనానికి అర్థం తెలియకనా, లేక తెలిసిన ఏం చెప్పేస్తే ఈడేమనుకుంటాడని నా భయమా? మీ జీవితంలో ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన 3 విషయాలు చెప్తాను, వినండి. దేవునికి శత్రువు లోకమే. దేవునికి శత్రువు ఎవరు? లోకమే. యేసు ప్రభు శత్రువు ఎవరు అంటే సాతానుడే. పరిశుద్ధాత్మకు శత్రువు ఎవరు అంటే నీ శరీరమే. అంతే. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ఈ 3. దేవునికి శత్రువు అమ్మా వింటండి ఎవరు? లోకం. సాతానుడు దేవుని శత్రువు అవ్వలేడు. ఎందుకో తెలుసా? వాడు దేవుని అజమాయిషి కింద, కనుసన్నల కింద బతకవలసిన వాడే అపవాది. అతని పెర్మిషన్ లేకుండా ఏది చేసుకోలేడు వాడు. కానీ అపవాది దేవుని శత్రువు కాదు. అపవాది ఎవరికి శత్రువు అంటే యేసుకు శత్రువు. అలాగనే పరిశుద్ధాత్మక శత్రువు ఎవరు? నీ శరీరమే శత్రువు. ఇప్పుడు దేవుని పిల్లలంగా మన ముందు పోరాటం ఉంటే, మనం పోరాడవలసింది ఎవరితో అంటే దేవునికి శత్రువైన లోకముతో పోరాడాలి. అది ఉదయం చివరిలో చెప్పాను. యేసుకు శత్రువైన సాతానుతో పోరాడాలి. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలే చెప్పాడు. తరువాత దేవుని పరిశుద్ధాత్మక శత్రువైన నీ శరీరంతో నువ్వు పోరాడాలి. ఇది పౌలు గలతీ పత్రికలో చెప్పాడు. కానీ క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే, త్రిత్వమందున్న 3 వ్యక్తులకు ఎవరెవరైతే శత్రువులు అయ్యున్నారో ఆ 3 శత్రువులతో ఈ భూమి మీద మనం పోరాటాలు చేయవలసి ఉంది. లోకముతో పోరాటం చేయాలి. అమ్మా వింటున్నారా? అపవాదితో పోరాటం చేయాలి. చివరిగా చెప్తాను, నీ శరీరంతో కూడా పోరాటం చేయాలి. ఆ కారణం చేత ఓ కొరింథీయులారా, ఇప్పటికే మీరు ఓడిపోయారు.
అన్న వింటున్నారా? మీ శారీరక బలహీనతను జయించలేక మీలో వ్యభిచారం ఉంది, మీలో జాగ్రత్తం ఉంది అని వదంతి అందరికీ వినపడింది. నేనే కొత్తగా చెప్పే మాట కాదు అన్నాడు. మీ ఆలోచన మానసికంగా మీరు బలహీనులే. ఎంత బలహీనులంటే దేవుని సేవకుడైన నన్ను మీరు కూడా అర్థం చేసుకోకుండా ఎవడి నా పరిచర్య మీదను దేవుడు నాకు అప్పగించిన పని మీదను ఏమేమో మీరు అబండాలు వేస్తున్నారు. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందని చెప్పే మాట కనుక వినండి. వాళ్ళ శారీరక బలహీనత వాళ్ళు కొట్టొచ్చినట్టు కనబడుతుంది, వాళ్ళ మానసిక బలహీనత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంతేందుకు వాళ్ళ ఆధ్యాత్మిక బలహీనత అంటారా? ఇక వేరుగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా నిలిచిపోయింది లేదురా బాబు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు పరీక్షించుకోకపోతే మీలో కొంతమంది రోగులు అవుతారు, బలహీనులు అవుతారు, రోగులు అవుతారు, చివరికి చస్తారు. మీరు ఆధ్యాత్మికంగా చాలా బలహీనంగా ఉన్నారు అని వారితో చెప్పాల్సి వచ్చింది. ఈ 3 బలహీనతల గురించి చర్చలు ఉన్నాయి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలహీనతల చర్చలో ఉన్నాయి. అందుకని చివరి కంక్లూడింగ్ వర్డ్స్ లో పత్రిక ముగించినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండండి అనడానికి కారణాలు ఉన్నాయి, కొన్ని చెప్పాను. ఇప్పుడు మీరు బలవంతులై ఉండండి, ఎందుకంటే మీరు బలహీనులై ఉన్నారు, మీ ముందు పోరాటం ఉంది. 3 రకాల బలహీనతలు మీ లోపల ఉన్నాయి. 3టితో మీరు పోరాటం చేయవలసి ఉంది. మధ్యలో ఉన్న మీరు బలవంతులై మీరు బ్రతకండి. మీ లోపల 3 బలహీనతలు, మీ ముందా 3 శత్రువులు, మీలో మీరు బలవంతులై ఉండండి. సరే ప్రియులారా, ఇప్పుడు ఆ 3 శత్రువులను ఎదుర్కొని మన పోరాడి జయించి ఎవరి వినండి, మన ఆధ్యాత్మికంగా ఆనందించడానికి, ప్రభు దగ్గర మన్నన పొందడానికి ఈ 8 బలాలు వాడుకోవాలి. లిస్ట్ మీ దగ్గర ఉంది కానీ మీరే చూసుకోండి. నేను అన్ని కూడా చెప్పలేను కానీ కొన్ని విషయాలు మాత్రం బైబిల్లో చెప్తాను. సరే, ఆ లిస్టు మీరు ధ్యానం చేసుకోండి. అది ఓవరాల్ లిస్ట్. నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. నూతన నిబంధనలో ఎలాగ బలవంతమన్నాడో అది మీతో చెప్తాను. ఒకసారి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అండర్లైన్ చేయాలి. మంచి వచనం చదవండి. 2 కొరింథీ 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం అండర్లైన్ చేయండి అమ్మా ఈ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత ఏంటమ్మా దేంతో బలవంతులు కావాలట? కృప చేత బలవంతులు కావు. స్ట్రెంగ్థెన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప చేత నీవు బలవంతులు కావాలి. ఇలా వినండి చాలా జాగ్రత్తగా. మీరంతా రక్షించబడ్డారు కదా, దేంతో రక్షించబడ్డారు చెప్పండి? కృప చేతనే కదా. మంచిది, కృప చేతనే. క్రైస్తవ జీవితం అది కృపా కేంద్రీకృత జీవితం. క్రైస్తవ జీవితం కృపా కేంద్రీకృత జీవితం. ఇవ్వండి, నువ్వు రక్షించబడ్డ నాటి నుంచి నువ్వు ప్రభు దగ్గర చేరే రోజు వరకు మొత్తం నీ జీవితం అంతా కృప చుట్టే తిరగాలట. అందుకని గ్రేస్ ప్లస్ నథింగ్, అదే క్రిస్టియన్ లైఫ్. కృప తప్ప వేరొకటి కాదు అనుకునేదే క్రైస్తవ జీవితం. రక్షించబడిన వారు, నీతిమంతులైన వారు, సంఘంలో చేర్చబడిన వారంటే వీళ్ళు కృపా ప్రవేశం చేసిన వాళ్ళట. చదువుతారా ఈ వచనం ఎంత బాగుంటుందో? రోమాపత్రిక 5:2 చదవండి. ఏమి రాస్తుంది? రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే. రక్షించబడ్డమనంటే అర్థం ఏంటంటే దేవుని కృపా ప్రవేశం చేయటం, దేవుని కృపలో ప్రవేశించడం. అలా ప్రవేశించిన మనం ప్రభు వచ్చే వరకు లేదా మనం చచ్చే వరకు మన ఆధ్యాత్మిక జీవితం కృపతోనే సాగిస్తాం మనం. అందుకని అడిగామనుకోండి, ఏంటమ్మా మంచి ఇల్లు కట్టుకున్నారంటే కదా, అవునండి ఏదో దేవుని అట్లా చెప్పండి, ఏమనుకోండి కృప వల్ల. మీ పిల్లాడికి మంచి మార్పు వచ్చాయంటే కదండి, అవునండి ఏదో దేవుని కృప వల్ల. ఏంటి మీ పాపకు పెళ్లి చేశారంటే కదా ఈ మధ్య, అవునండి ఏదో దేవుని కృప వల్ల. ఇక ఏది చెప్పినా కానీ ఏమొస్తుంది మనకి నోట రావాలి ఖచ్చితంగా, దేవుని కృప అంతే. దేవుని కృప. నీ బ్రతుకులో సంభవిస్తున్న వాటన్నిటికీ కృప కేంద్రీకృతంగా చేసుకుని, కృపను బట్టి కాదు నా కృషి వలన అనుకున్నామనుకో, ఆ రోజు నువ్వు పాడయ్యావు.
అందుకని పాట కూడా రాశారు, కృషి చేత కాదయ్యా నీ కృప చేతనేనయ్యా అన్నాడు. కృషి చేత కాదు, నీ కృప చేతనే. మన రక్షణ కానీ, మన పరిశుద్ధ జీవితం కానీ, ఈ రోజు మనం అనుభవిస్తున్నాం ఏదైనా కానీ అది దేవుని కృప చేతనే కానీ మన కృషి చేత కాదు. మాకు విశాఖపట్నంలో కాంటీ ఉంటారు. నాకు 23 సంవత్సరాలుగా తెలుసు. నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి వాక్యం చెప్పేవాడిని. నేను ఎక్కడికైనా సిటీలోకి వస్తున్నానని తెలిస్తే వచ్చేసేదాంటి. అసలు ఆ ప్రసంగాలన్నీ కావాలంటే ఆంటీ నోట్బుక్ తీసుకుంటే నా ప్రసంగాలు వచ్చేస్తాయి. ఇంత బాగా రాస్తుందన్నమాట. దస్తూరి ఇంత దెబ్బ పుస్తకాలు ఉంటాయి ఆంటీ దగ్గర. ఎన్ని ప్రసంగాలు రాసిందో అక్కగారు. ఏమంటే వింటున్నారా? అయితే 23 సంవత్సరాలుగా ప్రతి మీటింగ్ లో కనబడినప్పుడు ఆంటీ బాగున్నారా అని నేను పలకరిస్తాను మామూలుగా, చాలా కాలం నుంచి పరిచయం కదా అని. ఇప్పుడు పలకరించిన నోట్లోంచి బాగున్నారు స్వామి బాబు, ఏదో దేవుని కృప వలన అంటదేమో అనుకుంటున్నా. ఎప్పటికట్లా బాగున్నారు ఆంటీ అంటే ఆ నోట్లో వచ్చే డైలాగ్ ఏంటో చెప్పడానికి, ఏం బాగులే బాబు, కళ్ళు తేలేస్తా. నాకు అర్థం కాని విషయం, ఆవిడేమో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయింది, అంకుల్ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయినాడు. 2 పిల్లలు మెడికల్ డాక్టర్స్, ఒకడేమో యూకేలో ఉంటాడు, ఒకడేమో యుఎస్ లో ఉంటాడు. 2 చేతులు సంపాదిస్తున్నారు. ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంటుంది ఇల్లు. ఇంటి ముందే మంచి ఖరీదైన వాహనాలు. ఏం కావాలండి? మా మంచి చర్చి, మంచి సావాసులు ఉన్నారు. ఏదో దేవుని కృపల్లో బాగున్నాను అనే మాట నోట్లోంచి రావట్లా. ఆంటీ బాగున్నారంటే ఏం బాగులే బాబు అంటే పెట్టిలోకి వెళ్ళాక ఉంటుందేమో. మీరు పోయి నాకు చెప్పండి. కొంతమంది జీవితం కృషి అనుకుంటారండి, దేవుని కృపను అనుకోరు. అలా వింటున్నారా? కృషి అనుకుంటారు, దేవుని కృపను అనుకోరు. అర్థమవుతో నేను చెప్పే విషయం, క్రైస్తవ జీవితం అంటే కృపా కేంద్రీకృత జీవితం. ఆ కృప మనల్ని బలపరుస్తుందట. అపోస్తలుడైన పౌలు తిమోతికి, బాబు కొడుకా, కుమారుడా, క్రీస్తు యేసునందుల కృప చేతను బలవంతుడవయ్యా అన్నాడు. దేవుని కృపే కానీ మనల్ని బలపరిస్తే ఎలాంటి మంచి అనుభవాలు వస్తాయో ఈ కాంటెక్స్ట్ లోనే మీకు చూపిస్తాను. రండి 11వ వచనం చూడండి. ఈ లైన్ లో ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతకదుము. అంటే కృపచేత బలవంతులైన వారికి క్రీస్తులో నిరీక్షణ ఉంటది. క్రీస్తునందు నిరీక్షణ కలిగి బ్రతుకుతారు. ఆయనతో కూడా బ్రతుకుతాము. వారు ఒకవేళ చనిపోయిన ఆయనతో కూడా ఒక రోజు బ్రతుకుతామని హోప్ ఉంటుంది. వాళ్ళ నిరీక్షణ లివింగ్ హోప్, జీవముతో కూడిన నిరీక్షణ. కృప చేత బలపరచబడతారు. వాళ్ళు చచ్చిపోయినా పర్వాలేదు, మేము ప్రభువుతో పాటు ఉంటామని హోప్ ఉంటుంది. 2వ విషయం చూడండి, 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదామన్నాడు. కృప చేత బలపరచబడినటువంటి వారు శ్రమలో సహనం కలిగి ఉంటారు. అది ప్రిన్సిపల్ ఐడియా, అదేనండి అక్కడ ఉన్నది. ప్రాముఖ్యమైన ఆలోచన అదే. సహిస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు వారు కృప చేత బలపరచు. అందుకనే పౌలు మొమ్మారు దేవుని అడిగినాడు, ప్రభా, నా శరీరంలో ముందుంది, దీన్ని తొలగించవా 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 అని మొమ్మారు అడిగితే పౌలు ప్రార్థన దేవుడు ఆలకించాడంటారా? ఇక్కడ ఉన్నారా లేదా? పౌలు ప్రార్థన దేవుడు ఆలకించాడా? ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు తొలగించాడా? ప్రార్థన ఆలకించిన వాటి నిజమే, కానీ పౌలు అడిగినట్టుగా ముళ్ళు తొలగించలేదు. తొలగించుకుంటే ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలయ్యా అన్నాడంతే. అంటే ఎవరి కృప ఏమి తీసుకొస్తుంది మనిషి జీవితంలో అంటే సహనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదే కృప చేత బలపరచబడిన వారు సహనం కలిగి బతుకుతారు. ఇది 2వ మాట. 3వ మాట చదువుతాను చూడండి, అక్కడే రాసి ఉంది. మళ్ళీ నేను చదువుతున్నాను 12వ వచనం. ఆయనను ఎరగమంటే మల్లన కూడా ఆయన ఎరగను అనును. కాబట్టి ఆయన ఎరుగుదమంటే ఆయన ఎరుగునని అంటాడు. అంటే కృపచేత బలపరచబడినటువంటి వారు ఆయన మంచితనాన్ని నమ్ముకొని వారు బ్రతుకుతారు. ఏంటి ఆయన మంచితనం అంటే, మనం నమ్మదగిన మనుషులమైన ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. మన అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఆ కారణం చేత కృప చేత బలపరచబడిన వాళ్ళు దేవుని మంచితనాన్ని నమ్ముకుంటారు. ఇంకొక మాట ఏంటో తెలుసా? దేవుని కృప మీదనే ఆధారపడి బ్రతుకుతారు.
కృపచేత బలపరచబడిన వారు దేవుని కృప మీదనే ఆధారపడి పడుతుంది. వారి జీవితంలో ఏది చూసినా దేవుని కృపే. వినండి, మరి చెప్తాను. వారి నిరీక్షణకు దేవుని కృప, వారి శ్రమల సహనానికి దేవుని కృప, ఇవ్వండి దేవుని మంచితనం నమ్మడానికి దేవుని కృప బలపరచగా, దేవుని కృప మీద ఆధారపడడానికి మళ్ళీ దేవుని కృపే కారణం కాగా, అందుకనే పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి సేవలో మంచి అనుభవాలు గడించావు, కానీ ఇప్పుడు భయపడిపోతున్నావు, నీవు పిరికివాడు అయిపోతున్నావు, నీ దగ్గర ఉన్న దేవుడిచ్చిన వరం వాడుకోలేకపోతున్నావు, చెరసాల పాలైన నన్ను గురించి సువార్తను గురించి సిగ్గుపడేవాడు అయిపోయావు, ఇంతకాలం చాలా బాగా సేవ చేశావు, ఏదో బలహీనత నీ జీవితంలో చోటు చేసుకుంది అన్నట్టుగా, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు అయ్యా, బలవంతుడు అవ్వు. బలపరచబడితే నిరీక్షణ, బలపరచబడితే సహనం, బలపరచబడితే సరైన నమ్మకం, బలపరచబడితే సరిగా కృప మీద ఆధారపడ్డావు నీకు వస్తుంది. ఆ కృప చేత బలపరచబడు. ఒక మాట మీతో చెప్పనివ్వండి ప్రియులారా, ఈరోజు బలవంతులై ఉండండి అని పౌలు కోరుతున్నప్పుడు దేని చేత మన బలవంతులవుదాము అని అంటే, మొదటి మాట దేవుని కృప చేత బలపరచబడతాం. మనుషుల యొక్క జ్ఞానము లేకపోతే వినండి, లేక మనుషుల యొక్క బలము, లేక మనుషుల దగ్గర ఉన్న ఐశ్వర్యము మనుషులు బలపరిచేది కాదు. కొంతమంది వారు బలపరచబడ్డానికట అయితే వారి సముద్ర మీద ఆధారపడతారట, లేదా వారి యొక్క కంఠబలం మీద ఆధారపడతారట, లేదా వారి కొంత ధనం మీద ఆధారపడతారట. ఏమండి, మీరు బలపరచబడ్డం నిమిత్తం మీ సముద్రిని ఆధారం చేసుకోకండి, మీ కంఠబలాన్ని ఆధారం చేసుకోకండి, మీ దగ్గర ఐశ్వర్యం మీద కూడా మీరు ఆధారపడకండి. మిమ్మల్ని బలపరిచేది దేవుని యొక్క కృప. దేవా ఇలా అనుకుంటాను నా మట్టుగా నేను, నన్ను పిలిచి నన్ను రక్షించి మళ్ళీ నన్ను పిలిచి నీ సేవ కొరకు సిద్ధపరిచి నీ సేవను అప్పగించి నువ్వు నడిపిస్తూ ఉన్నప్పుడు నీ కృప చేత నా వల్ల ఏం జరగాలో అది సంపూర్ణంగా నెరవేర్చే వరకు నీ కృపను నాకు దూరం చెయ్యొద్దు దేవా అంతే. అమ్మ వింటున్నారా మీరంతా? కృపచేత బలపరచబడకపోతే అయితే దేవుని కృప నిరంతరమన్నా చేసుకుంటావు, నువ్వు కృపచేత బలపరచబడకపోతే లేదా దేవుని కృపను నువ్వన్నా ఎవడు దూరం చేసుకుంటావు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలు దేవుని కృపకు దూరం చేసుకున్నాడు. గలతీయ అనే ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు దేవుని కృప నిరంతరం చేసుకున్నారు. ఈ రెండు గుంపులు చాలా ప్రమాదకరమైన గుంపులు. పౌలంట, నేనైతే దేవుని కృప నిరంతరం చేసుకోను, నేను దేవుని కృపకు దూరం కాను, నేను కృప చేతనే బలపరచబడతాను. ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి, ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత దేవునికి మీరు ఆరోగ్యం అడుగుతారో, ఆయుష్ అడుగుతారో, ఏమంటే ఆహారం అడుగుతారో, ఆస్తులు అడుగుతారు. ఈ చెత్తా చెదారం ఇది అడగపోయినా పెద్ద ఇబ్బంది ఏమి లేదు. చెత్తా చెదారం అనేసాడు ఏంటి వీడు అనుకోకండి, నా దృష్టిలో చెత్తా చెదారమే. ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, ఆస్తులైనా, అమ్మ వింటున్నారా, అంతస్తులైనా ఈ చెత్త గురించి నువ్వు అడిగిన అడగకపోయినా పర్వాలేదు, కానీ ఉదయం లేచిన తర్వాత ప్రభువా ఈ రోజు నేను అనుభవించవలసిన కృప, ఈ రోజు నీ కృప చేత నేను చేయవలసిన కార్యాలు నేను చేయగలిగినట్లుగా నీ కృపను నాకు దూరము చెయ్యొద్దు, నీ కృపని నిరర్ధకము చేసుకోకుండా నీ కృప నాకు అనుగ్రహించవా అని ఆయన వేడుకోవడం, అది మనకు ఒక ఆశీర్వాదకరమైన మెట్టు. కనుక విశ్వాసమందు నిలకడగా ఉండే మీరు దేని చేత బలం ఉందాలట? కృప చేత మీరు బలం ఉందండి. ఒకటి. నెంబర్ 2 రెండో చెప్తాను రండి. రెండవది ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తెచ్చారా? రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చాలా మంచి ఉదాహరణతో కూడిన సత్యమది. మీ కొరకై చదువుతున్నాను చూడండి, 20-21 వచనాలు చూడండి. ఏం రాస్తుందో రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. విశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసింది నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసం వలన ఏంటంటే చెప్పండి, బలముందెను. కృప చేత బలం ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే విశ్వాసం వలన బలం ఉండాలి. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు వివరించడానికి అబ్రాహామును ఉదాహరణగా వాడుకున్నాడు. నాకు చెప్పండి, నాకు ఇప్పుడు జవాబు.
అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము వయసు ఎంత? ఏంట పట్టుకున్నారు చెప్పండి. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము యొక్క వయసు ఎంత? అమ్మా ధైర్యంగా చెప్తున్నారా బయట చెప్తున్నారా? అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము బయట కనానికి వచ్చినప్పుడు అతని వయసు ఎంత? ఏంటన్నా 72 75? ఓకే 75 మాట బైబిల్లో రాస్తుంది. దాని మీద భయపడి చెప్పక్కర్లా. ఎవడు ఆదికాండం 12 అధ్యాయంలోనే ఎవడు అబ్రాహాము పిలుపునందుకొని కనాన దేశంలోకి వచ్చేసరికి అతని వయసు 75 ఏళ్ళు అని రాస్తుంది. ఏమి ఇస్తానన్నాడు దేవుడు? సంతానం ఇస్తానన్నాడు, స్వాస్థ్యం ఇస్తానన్నాడు. సీడ్ అండ్ ల్యాండ్ అంతే. నీకు సంతానం ఇస్తాను, భూమిని ఇస్తాను అన్నాడు. ఏది నెరవేర్పుకు రాదా? అక్కడ 10 సంవత్సరాలు దొరికింది. అంటే ఇప్పుడు అబ్రాహాము వయసు ఎంత అయింది చెప్పడం? ఏమైంది? 85 అయింది. ఈవిడ గారి వయసు ఎంత అయింది? 10 సంవత్సరాలు తేడా వాళ్ళిద్దరికి. ఏమండి? ఆయన 75 ఉన్నప్పుడు అమ్మగారు 65. ఎవరిది అమ్మగారు అంటే? సారక్కది. సరే ఇప్పుడు ఆయన వయసు 85 అయిందంటే ఈవిడ గారి వయసు 75. ఇంకా పిల్లల పుట్టల. వింటున్నారా? మళ్ళీ అబ్రాహాము ఊసురోవని కూర్చుంటేను దేవుడే ప్రత్యక్షమై నీకు బిడ్డనిస్తానంటే నువ్వు ఎన్నిస్తే ఏమయ్యా పిల్లలేని వాడు అయిపోతున్నాను కదా అంటే అంటున్నాడు, దమస్కు ఎలియాజరే నా ఇంటి ప్రధాన పని వాడి నాస్తి కత్త అవుతాడేమో కదా అంటే లేదు 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 శారా గర్భం నుంచే బిడ్డనిస్తాను అన్నాడు దేవుడు. అది నమ్మాడు అబ్రాహాము. అప్పుడు నీతివంతునిగా తీర్చబడ్డాడు. అదే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాస్తుంది కదా. సరే అయిన తర్వాత వింటున్నారా లేదా మీరు? మధ్యలో సంవత్సరం తిరగగానే ఒక తప్పడోడు వేశాడు. ఎవరి వలన? శారా వలన. శారా ఎవరినిచ్చింది? ఆగనికి. ఎందుకు అట్లా చేస్తుంటుంది అనుకుంటున్నారు? ఊరికే శారా అక్కడ ఆడిపోసేసుకోకండి. శారా చేయడానికి గల కారణం ఏంటంటే నాకు తెలుసు, నాకు నెలసర్లు నిండుకున్నాయి, మినోపాస్ వచ్చేసిందండి. ఒక ఆడపిల్లకు మినోపాస్ వచ్చేస్తే నెలసర్లు నిండుకుంటే ఆ గర్భసంచి నుంచి బిడ్డలు పుట్టే అవకాశం ఉండదు. గర్భసంచి లోపల చచ్చినట్టే లెక్క. అలాంటి గర్భసంచి నుంచి మళ్ళీ బిడ్డలు పుట్టే అవకాశం ఉండదు. శారాకు విషయం తెలుసు. నెలసర్లు నాకు నిండుకున్నాయి, మినోపాస్ వచ్చేసింది, మేము దాంపత్యం చేసినా కానీ బిడ్డలు కలగలగదా అని. ఏమండి? ఇంకా దాంపత్యం చేసే కొద్ది గొప్ప సామర్థ్యం మీ దగ్గర ఉన్న కారణం చేత ఇగో ఈ పని మనిషిని మీతో ఏమండి నేను చేరుస్తున్నాను. మీ దగ్గర దాంపత్యం చేసే బిడ్డను మీరు కంటే ఆమె డెలివరీ అయ్యే టైంకి ఆమె అక్కడ డెలివరీ అవుతుంటుంది, నేను ఇక్కడ పడుకుంటా. పిల్లాడు బయటికి రాగానే ఆయన పక్కన కానీ మంచం మీద కానీ వేయకుండా తీసుకొచ్చి నా పక్కన పండబెట్టండి. ఈ సాంప్రదాయ ప్రకారం పుట్టిన పిల్లాడు ఎవరి పక్కన పండబెడితే పడుకోబెడితే వాళ్ళ బిడ్డగా పరిగణించబడతాడు కనుక మన బిడ్డ పుట్టాడని మనం చెప్పుకోవచ్చు. దేవుడు మా బిడ్డనిస్తానన్నాడు, ఇచ్చాడు చూసారా అని కొంచెం దేవుని సాయం చేయొచ్చు. మనం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం దేవుడు కష్టమైపోయింది. అందుకే మనం కొంచెం దేవుని సాయం చేద్దాం. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, ఎప్పుడు దేవుని సాయం చేయడానికి మీరు తొందరపడకండి, చాలా అర్థాలు తీసుకొస్తుంది. మీరు దేవుని సహాయం పొందండి పర్వాలేదు, కానీ మీరు దేవుని సాయం చేసేద్దామనేటువంటి స్థాయికి వెళ్ళకండి, అది చాలా ప్రమాదం. సరే మొత్తానికి అనుకుని ఎక్కడున్నారా లేదా? ఏమంటే పని మనిషిని ఆయన కోగడి చేర్చింది. ఇప్పుడు ఒక విషయం అడుగుతాను చెప్పండి. ఇప్పుడు అబ్రాహాము అడుగులు ముందు పడ్డాయా, శారా అడుగులు ముందు పడ్డాయా చెప్పండి? స్త్రీని దేవుడు తయారు చేసినప్పుడు పక్కన ఉండాలని తయారు చేశాడా, ముందు అడుగులు వేయడానికి తయారు చేశాడా? మరి ఈ అక్కగేంటి ముందు అడుగులు పడుతున్నాయి? ఏ ఆడపిల్ల అయితే మిమ్మల్ని చూసి అంటున్నా, ఏ ఆడపిల్ల అయితే తన భర్త కంటే ముందడుగులు వేద్దామని అనుకుంటుందో ఆ ఇంటికి శ్రమ తెచ్చి పెట్టుద్ది. అర్థమవుతుందా? దేవుడు నీ భర్త యొక్క ప్రక్కన ఉండడానికి నిన్ను సృష్టించాడు. నువ్వు ప్రక్కన ఉంటే చాలా క్షేమం. కొంతమంది అక్కలు అంటారు నేను పక్కన ఉండడు, వెనకాల ఉంటానంట. వెనకాల ఉడికే తల్లి దండ పెడతాను. వెనకాల ఉన్న అక్క భర్తకు అవమానం తెచ్చింది. దావీదుకు వెనకాల అడుగు వేసిన మీకాలు తన భర్తకు అవమానం తెచ్చింది.
భర్త కంటే ముందుకు అడుగులేసిన సారా అబ్రాహాముకి శ్రమ తెచ్చింది. ఏమంటే ఆడపిల్లను దేవుడు పక్కన ఉండడానికి చేశాడు, భార్యని పక్కనే ఉండాలి. ముందు అడుగులేసినా శ్రమ తెస్తావు, వెనకాల అడుగులేసినా అవమానం తెస్తావు. పక్కడడుగులు చేశాడంటే నువ్వు ఎక్కడ ఉంటే మంచిది, పక్కన ఉంటే మంచిది. కానీ అక్కలకు మీకు అట్లా ఉంటుందా, ముందు అడుగులు అర్థం ఉంటుంది. ఎందుకంటే బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి, పక్క చెప్పండి ఏమనుకోండి, బీరువా తాళాలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి చీరగా బీరువా తాళాలు ముడి పెట్టుకుని రింగులు తిప్పుతుంటారుగా మీ రింగులు రాణీలు. ఏమంటే చీరకు కట్టిన ఏమంటే బీరువా తాళాలు రింగులు తిప్పుతాం, ఇంటి రింగంతా నీరు తిప్పుదాం అనుకుంటారు. అక్కడ చాలా ప్రమాదం. స్త్రీ యాజమాన్య కుటుంబం ఎప్పుడు వర్ధిల్లం. నీకు బాగా పొదుపు చేయటం వచ్చినా, నీకు బాగా కుటుంబం పాలించడం వచ్చినా, లేదు ఇల్లంతా చక్కబెట్టడం వచ్చినా, లేకపోతే జాగ్రత్తలు వచ్చినా, కానీ ఫైనల్ అథారిటీ నీ భర్త అన్నట్టుగా నువ్వు పక్కనే ఉంటే మంచిది. కానీ ముందుకు అడుగులేసావా తిప్పలు తెస్తావా? ఎంతకంటే మంచి ఉదాహరణ ఏం చెప్పను. ఇక్కడ ఉన్నారా లేదా, గుళ్ళు మండుతుంది ఇప్పుడు నా మీద, అలా అర్థమవుతుందా? సరే, మొత్తానికి చేర్చింది. అది కావడే వాళ్ళతో కాపురం చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అవ్వగానే దాని కొన్ని నెత్తికి ఎక్కాయి. మళ్ళీ వచ్చి ఏమంటుంది, భర్త దగ్గర వచ్చి నా ఉసురు మంట నీకు తగల అంటుంది. ఎందుకమ్మా నీ ఉసురు తగులుంది? ఆయన అడిగాడు ఆ 10 మనిషిని కాపురానికి ఇమ్మని. ఆ 10 మనిషితో కాపురం చేసే పిల్లల కంటానని కోరుకున్నాడు ఆయన. నువ్వే కదా ఇచ్చావు, దాని కొద్ది నెత్తికి పోతే ఇప్పుడు నీవేంటి నా ఉసురు మంట నీకు తగలంట. ఆడవాళ్ళంటే ఎలాంటో మీరే దండ పెడతాను, చేసినవన్నీ చేసేస్తారు, మళ్ళీ నా ఉసురు మంట తగలని ఎవడో చెప్పిస్తారు. సరే, మొత్తానికి అబ్రహాం నేనేం చేశానమ్మా, నేనేమైనా అడిగానా, నేనేమైనా కోరుకున్నాను, నువ్వే నీ చేసావు, నీ 10 మనిషి నీ చేతిలో ఉంది, ఏం చేసుకుంటావో చేసుకున్నాడు. చివరికి మొత్తానికి ఏం జరిగిందో తెలుసు. బాధ పెట్టేసింది, పారిపోయిందామి. మళ్ళీ దేవుడు వెనక తీసుకొచ్చాడు. అప్పటికి అబ్రాహాం వయసు 86కి వచ్చింది. పిల్ల లేదు, జల్లా లేదు, శారాలు వచ్చి వింటున్నారా లేదా మీరు? అక్కడ మరొక 13 సంవత్సరాలు దొరికింది. అంటే వయసు ఎంత వచ్చింది? 86 13 కలపండి, మాట్లాడే ఉన్నారు, 99 వచ్చింది. మరి ఈవిడ గారి వయసు ఎంత అవుతున్నప్పుడు? 89. అయినా పిల్లలు కలగలేదండి, కలగలేదు. మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైనాడు. అబ్రాహాము వచ్చే సంవత్సరానికి మీ ఒడిలో బిడ్డ ఉంటాడని ప్రామిస్ చేస్తున్నాడు. చేస్తుంటే శారక్క కొంచెం బయట ఉండి ముస్మిస్ నవ్వులు నవ్వుతుంది. ఎందుకంటే ఆవిడ తెలుసు, ఏం తెలుసు, నాకు మెనోపాజ్ వచ్చేసింది, స్త్రీధర్మం నిలిచిపోయింది, నా పొట్టలో ఉన్న నా గర్భసంచి ఎప్పుడో చచ్చిపోయింది, నాకు బిడ్డ పుట్టడం ఏంటి అని ఆవిడ నవ్వుకుంటా ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమయ్యా అబ్రహాము, నీ భార్య అయిన శారా నవ్వనేలా, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా, నీ భార్య ఎందుకు నవ్వుతున్నది అన్నాడు. అమ్మా వింటున్నారా? ఇప్పుడు ఆ దశలో, ఆ ప్రత్యక్షత పొందిన దశలో ఇప్పుడు అబ్రహాం అంట విశ్వాసమును బట్టి బలం పొందాడంట. దేనికి బలం? ఒక ఏమండి ఏం చేయడానికి, దాంపత్యం చేయడానికి బలం పొందాడంట. ఒక పెద్ద ఆయన అన్నాడు, ముసలాయినండి, ఆయన చెప్తేనే బాగుంటుంది, కాబట్టి చెప్పకూడదు. అయినా మా సందర్భం వచ్చి నేను చెప్తున్నాను. ఏమంటే రాత్రి ఇద్దరు తినేసిన తర్వాత 6 బయట కూర్చోగానే అబ్రహాం అంట శారక్కను చూసి అంటున్నాడు. ముసలాడు, ఇప్పుడైతే నేను ఒక సరసరి ఇప్పుడు వచ్చాయా, పడగాలి అంటున్నాడు. శారా, లేదు శారా, కమిన్, దేవాలయంలోకి రా, గుడారంలోకి పిలుస్తున్నాడట. ముసలాడు, ఇప్పుడే నీకు సరదా సరస వచ్చిందా? ఇప్పుడేంటి మీకు 99 చెప్పండి, నాకు 89 పిలుస్తున్నారు ఏంటంటే, లేదు శారా, దేవుడు వాగ్దానం చేశాడు బిడ్డనిస్తాడని. సరే వినండి, ఆ విశ్వాసం వినండి, దేవుడు చేసిన వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడని విశ్వాసం. వారిద్దరు గుడారంలోనికి పోయి వారి ఇరువురు కలిసి దాంపత్యం చేయగా 1 సంవత్సరానికి వారి కడుపులో అద్భుతమైన బిడ్డను దేవుడు ప్రసాదించాడు. ఇక్కడ పౌలు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, దేవుడు ఏమైతే నీకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలను విశ్వసించి విశ్వాసం వలన బలముందు చెప్పడం ఏంటట. అబ్రాహాము దేని బట్టి బలం ఉంది సంసారానికి పిలిచాడు భార్యను. శారక్క దేని బట్టి బలం ఉంది సంసారానికి పెరిమిటి చెత్తకపోయింది, విశ్వాసం అంతే. కానీ ఈ రోజున విశ్వాసమును బట్టి బలం ఉందా? దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో
అక్క చెల్లి తమ్ముడన్న వినండి, దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడని విశ్వాసంతో మన బలవంతు బతకాలంట. ఎందుకంటే మనకి గోల్డెన్ వాగ్దానాలు ఉన్నాయి, అవి ఎలా విశ్వసించాలో చెప్తాను.